మైక్ అండ్ వాళ్ళ ఫ్యామిలీ చాలా ఇయర్స్ కష్టపడి వాళ్ళకు వచ్చిన సేవింగ్స్ తో మంచి కమ్యూనిటీలో ఒక పెద్ద అపార్ట్మెంట్ లో ఫ్లాట్ ని కొంటారు. అలా చాలా రోజులు సంతోషంగా గడిచిపోతుంది. కొన్ని రోజుల తర్వాత ఎందుకో వాళ్ళ ఉన్న ఇల్లు తేడాగా అనిపిస్తూ ఉంటుంది. లైక్ ఒక రోజు వాళ్ళ పిల్లవాడు ఆడుకుంటూ ఉంటే గోలీని ఫ్లోర్ మీద పెడతాడు. విచిత్రంగా గోలీ అనేది చాలా ఫాస్ట్ గా విండో వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో వెనకాల నుంచి వాళ్ళ ఫాదర్ దీన్ని గమనిస్తాడు. ఇంకా ఆ గోలీని ఫ్లోర్ మీద పెట్టి మళ్ళీ ట్రై చేస్తాడు. ఈసారి ఇంకా చాలా వేగంగా విండో దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. అదే టైంలో వెనకాల నుంచి మైక్ వాళ్ళ వైఫ్ వచ్చి నువ్వు ఎందుకు ఇంత ఓవర్ థింకింగ్ చేస్తున్నావు, మనం ఒక్కరమేనా ఇక్కడ ఫ్లాట్ కొనింది, చాలా మంది కొన్నారు కదా అని మైక్ ని మందలిస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అనుకోకుండా ఆ నగరంలో నైట్ పూట చాలా పెద్ద రైన్ అయితే పడుతుంది. మార్నింగ్ లేచి మైక్ ఆఫీస్ కు వెళ్తుంటే అపార్ట్మెంట్ చుట్టూరు ఉన్న రోడ్లు అనేవి చీలిపోయి ఉంటుంది. అపార్ట్మెంట్ సెక్యూరిటీకి కంప్లైంట్ చేస్తాడు. సెక్యూరిటీ పట్టించుకోవడంతో మైక్ కు చాలా కోపం వస్తుంది. మేనేజ్మెంట్ కు రోడ్డుకు చీలితే ఇంకా సెక్యూరిటీ అంతగా పట్టించుకోపోలేదు అని కంప్లైంట్ రాసి కమ్యూనిటీ మేనేజర్ కు ఇస్తుంటాడు. అంతలోపలనే అపార్ట్మెంట్ గోడల మీద చాలా పెద్ద చీలికలు వస్తుంటాయి. వీడియో అయితే అయిపోలేదు, తొందరలో పార్ట్ 2 గుడికి పెడతా, కొంచెం టైం అయితే పడుతుంది. అంతలోపల ఈ షార్ట్ ఒకవేళ మీకు నిజంగా నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే చాలా మంది షార్ట్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకో 10 మందికి అయితే రీచ్ అవుతుంది.